హే స్ట్రాంగ్ గర్ల్స్, నేను మీ శ్యామల, లీగల్ ఎంపవర్మెంట్ కోచ్ని. ఈరోజు మనం ఒక్కో అమ్మాయి జీవితాన్ని ప్రభావితం చేసే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. మనం చేసే ఫ్రెండ్షిప్ల వల్ల ఒక్కోసారి మన జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది, ఒక్కోసారి అధపాతాళానికి వెళ్ళిపోతుంది. మన ఫ్రెండ్స్ మంచివాళ్ళైతే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదే ఫ్రెండ్స్ని నిర్ణయించుకోవడంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేసామనుకోండి, జీవితం అంతా చిందరవందర అయిపోతుంది. మనకి, మన పేరెంట్స్కి అంతా దుఃఖమే మిగులుతుంది. సో అలాంటి చాలా క్లిష్టమైన పనిని చాలా ఈజీగా డిసైడ్ చేసుకొని మంచి ఫ్రెండ్స్ని ఎలాగా చేసుకోవాలో చూద్దామా. రియల్ ఫ్రెండ్స్ ఎవరు? నీ గ్రోత్, నీ స్టడీస్ రెస్పెక్ట్ చేసేవాళ్ళు, నీ గోల్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, నీకు టైం దొరికినప్పుడే మాట్లాడేవాళ్ళు కాదు, నిన్ను ఎప్పుడు కేరింగ్గా చూసుకునేవాళ్ళు, నువ్వంటే చాలా ఇష్టపడేవాళ్ళు, నువ్వేదైనా తప్పు చేస్తే నిన్ను సరి చేసేవాళ్ళు కూడా. వీళ్ళే నిజమైన ఫ్రెండ్. డేంజర్ ఫ్రెండ్స్ ఎవరు అనేది చూద్దాం. ఓవర్గా పర్సనల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, నీ టైంని, నీ మనీని, నీ ఎమోషన్స్ని యూజ్ చేసుకొని నిన్ను వాడుకునేవాళ్ళు, నిన్ను యూజ్ చేసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరో గుర్తుంచుకోవాలి, బాగా కనిపెట్టాలి. కొద్ది రోజులు ఫ్రెండ్షిప్ అవుతూనే ఆ విషయం మనకు తెలిసిపోతుంది, అలాంటివి తెలిసిపోతాయి. అది గమనించుకుంటూ ఉండాలి. గుడ్డిగా ఎవరేం చెప్పినా నమ్మేసి అదే కరెక్ట్ అని అనుకోకూడదు. మనలో మనం క్వశ్చన్ చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది కరెక్టేనా, ఇది కరెక్టేనా అనుకుంటూ ఉండాలి. మన మీద కూడా మనకి నమ్మకం ఉండాలి. నీ బౌండరీస్ని రెస్పెక్ట్ ఇవ్వరు. నీ ఫ్యామిలీకి, నీ చదువుకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు, రాంగ్ సజెషన్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళని కూడా గమనించాలి. ఫ్రెండ్షిప్ అన్నది నీ లైఫ్ని మలిచే శక్తి. సో సేఫ్ ఫ్రెండ్షిప్ని ఎంచుకో. నీ జీవితాన్ని ఎవరికో అప్పగించకు. బీ సేఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐ చూస్ సేఫ్ ఫ్రెండ్షిప్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.